గ్రేటర్ హైదరాబాద్ లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు నగర నడిబొడ్డున నివాసాలను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తున్నాయి గ్యాంగ్స్. ఒకవైపు నేపాల్ ముఠాలు, మరోవైపు లోకల్ గ్యాంగ్స్ దొంగతనాలకు పాల్పడుతున్నాయి. పక్కా రెక్కి నిర్వహించి ప్లాన్ను అమలు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళ గస్తీ పెంచడంతో పాటు నిఘా పటిష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. నేపాల్ గ్యాంగ్స్ మత్తుమందు చల్లి బంగారు ఆభరణాలు, డబ్బుతో ఉడాయిస్తున్నారు. అక్కడో ఇక్కడో ఉండగా చోరీలు చేసిన వెంటనే నేపాల్ పారిపోతున్నారు. ఇండియా బార్డర్ క్రాస్ అయ్యాక వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది. నేపాల్ నుంచి వచ్చి ఇంట్లో పని మనుషులుగా చేరి యజమాని కదలికలను గమనించి వారి ఆర్థిక పరిస్థితులపై అవగాహనకు వచ్చిన తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఇంట్లో పని మనిషిగా చేరి వాచ్మెన్, వంట మనిషికి మత్తుమందు ఇచ్చి దొంగల ముఠాకు సహకరించింది నిందితురాలు. 1,03,00,000 విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలతో ఉడాయించింది నేపాల్ గ్యాంగ్. సిటీలో సంపన్నుల ఇల్లే టార్గెట్ గా ఈ గ్యాంగ్ చోరీలకు ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నేపాల్ పారిపోతుండగా నిందితులు రమేష్ బహదూర్ చందు, జనక్ కుమార్, లలిత్ బహదూర్, మదన్ ఖత్రీ, బోహర్ సుశీల్ ను అరెస్టు చేశారు పోలీసులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల, కనకదుర్గ కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేశారు దుండగులు. శివారు ప్రాంతం కావడం, జనసంచారం తక్కువగా ఉండే ఏరియా కావడంతో రెక్కీ నిర్వహించి ఏకకాలంలో 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 30 తులాల బంగారం, 8 కేజీల వెండి ఆభరణాలు, 2 లక్షల నగదుతో ఉడాయించారు. నిందితులు మహాదేవ్ ఝా, మంగల్ సింగ్, సీరం సావ్ బీరేంద్ర ఢిల్లీ, యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నిందితులు గతంలో నల్గొండ, వరంగల్, జనగాం ప్రాంతాల్లో దొంగతనాలు, పలు హత్యా కేసుల్లో ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. బేగంపేటలోని సిరి సంపద అపార్ట్మెంట్స్ లో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. అనురాధ అనే వృద్ధురాలు శివరాత్రి రోజున బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి డోర్ లాక్ బ్రేక్ చేసి ఉండడం, లోపలికి వెళ్లి చూసేసరికి 40 తులాల బంగారం, 60,000 నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వీరిని శ్రీకాకుళంకు చెందిన ప్రదీప్, ఆదిలాబాద్కు చెందిన ప్రవీణ్ గా గుర్తించారు. వీరిద్దరూ పాత నేరస్తులని చెప్పారు పోలీసులు. మాకు అక్కడ కొన్ని ఆధారాలు లభించినాయి. ఈ ప్రవీణ్ కుమార్ అనే అతను ఇద్దరిని వీళ్ళని అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ యొక్క కేసుని వీళ్ళు దొంగతనం, ఈ యొక్క అఫెన్షన్ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే దీంట్లో ఈ యొక్క మన ప్రదీప్కి మొత్తం ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇంకొక నేరస్తుడు ఇతను మొత్తం అడ్వైజ్ ఇచ్చి తర్వాత అతని ప్రకారమే ఈ యొక్క ప్రదీప్ కుమార్ దీన్ని ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి దాదాపు 26 తులాస్ వరకు గోల్డ్, కొంత క్యాష్ 65,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా పాత నేరస్తులే. ఓవైపు నేపాల్ గ్యాంగ్స్, మరోవైపు నార్త్ సైడ్ ముఠాలతో పాటు లోకల్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు.